ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో గంజాయి ముఠా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతోంది. యువకులు విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు పెట్టేకిపోతున్నాయి. దీంతో అమాయక విద్యార్థులు బలైపోతున్నారు. స్కూలు కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందా సాగుతోంది. జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు మైనర్ విద్యార్థులే టార్గెట్ గా సాగుతున్న డ్రగ్స్ గంజాయి ముఠా అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10 మంది మైనర్లను ట్రాప్ చేసి గంజాయికి అలవాటు చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అంతటితో ఆగకుండా గంజాయికి అలవాటు పడిన యువతులు బాలికలను హైదరాబాద్ తీసుకువెళ్లి రేవ్ పార్టీల్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో ఓ బాలిక తల్లిదండ్రులు 20 రోజుల క్రితం తమ బిడ్డ పరిస్థితిని గమనించి కరీంనగర్లోని స్వధార్ స్వచ్ఛంద సంస్థలో చేర్పించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాలోని చెల్గల్కు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న అబ్బాయిలకు మత్తు పదార్థాలను అలవాటు చేశారు. వారి ద్వారా పథకం ప్రకారం గంజాయిని స్కూళ్లలోకి చేరవేసి ఆడపిల్లలకు కూడా వాటిని అలవాటు చేశారు. ఇలా మత్తు పదార్థాలకు బానిసలై జగిత్యాల పట్టణానికి చెందిన బాలికల్ని ఇటీవల హైదరాబాద్లోని ఓ రేవ్ పార్టీ కూడా తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరీంనగర్లోని స్వధార్ హోంలో బాలికాశ్రమం ఆశ్రయం పొందుతోంది. ఈ విషయంలో ఇప్పటికే జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి ముఠా కోసం అన్వేషణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బాలిక తల్లిదండ్రులు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రకృతి ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ ఫర్ అడిక్ట్స్ డి అడిక్షన్ సెంటర్లో కన్సల్టెంట్ సైకాలజిస్ట్ గాను ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ గాను ఉన్నాను. గత నెల 9న జగిత్యాల పోలీసు వాళ్ళ సమాచారంతో ఈ అమ్మాయిని మా రీహాబిలిటేషన్ డి అడిక్షన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయి ముఖ్యంగా తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ ఏంటంటే వీడ్ అంటే తెలుగులో గాంజా అంటుంటాం. అంటే కంప్లీట్ కాన్షియస్ కోల్పోయారు, అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయారు. కాబట్టి మరి ఆ అమ్మాయిని ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలోనే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. అమ్మాయికి సిడబ్ల్యూసి యొక్క పర్మిషన్తో ఈ అమ్మాయిని ఫర్దర్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా స్వధార్లో మేము చేర్పించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్. స్వామి, ఇప్పటికే గంజాయి ముఠాను పట్టుకునేందుకు జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగారు. వాస్తవానికి ఒక్క మైనర్ బాలిక ఇష్యూతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తీగలాగితే ఈ గంజాయి ముఠా డొంక అంతా కూడా బయటికి వచ్చింది. ఈ ఘటనలో దాదాపు అంటే గంజాయికి బానిసైన ఘటనలో దాదాపు 15 మంది మైనర్ బాలికలు బాలురు ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా గంజాయి అలవాటు చేసి ఆ తర్వాత దానికి వాళ్ళను బానిసలు చేసి అక్కడి నుంచి క్రమంగా డ్రగ్స్ కు అలవాటు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఓ మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ గంజాయి కోసం అలవాటు పడ్డ బాలికలు క్రమంగా ఈ డబ్బుల ఆశ చూపి వారిని హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు కూడా తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రత్యేకంగా కోడ్ భాషను ఉపయోగించి ఈ మత్తును స్కూళ్లలోకి గంజాయిని పంపించి అలవాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే తల్లిదండ్రులు మొదట్లో పిల్లల ప్రవర్తనలో కొంత తేడాను గమనించిన తర్వాత కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే క్రమంగా అది చేయి దాటిపోవడంతో తల్లిదండ్రులకు చెప్పకుండా అర్ధరాత్రి పిల్లలు హైదరాబాద్ పార్టీలకు వెళ్లటం అలాంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ ఘటన స్థానికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. సో మొత్తానికి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ బాలులను కరీంనగర్ లోని స్వచ్ఛంద సంస్థలో అడ్మిట్ చేశారు. స్వామి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్